హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చేసి, సో మీ పర్సన్ని మీరు హ్యాపీగా ఉంచాలని ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, సో సక్సెస్ అవుతుందా లేదా, రిలేషన్ గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, సో రిలేషన్ సక్సెస్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా ఈరోజు మనం లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, సో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది యూనివర్స్, ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే, యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దామండి. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఛానల్ తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ పర్సన్ని మీరు హ్యాపీగా ఉంచడానికి సో ఎలాంటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు, రిలేషన్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయా లేదా, సో ఏదైనా యూనివర్స్ గైడెన్స్ ఇస్తుందా, సో ఏం చెప్తుంది యూనివర్స్, ఇవన్నీ కూడా మనం సో ఈ రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నాం. చూద్దాం. ఓకే, సో 10 కార్డ్స్ తీద్దామండి యాజ్ యూజువల్. 10 కార్డ్స్ తీసి మనం అయితే రీడ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, and 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది. ఓకే, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం లాంగ్ రీడ్లో అయితే చూడబోతున్నాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా ఇంకా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్, చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. రిలేషన్లో కానివ్వచ్చు, లైఫ్లో కానివ్వచ్చు, కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు, చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో అప్కి వెళ్తూ ఉన్నారు, కొన్ని సిచ్యువేషన్స్లో సో డౌన్కి వస్తూ ఉన్నారు. సో ఇన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ కూడా సో రిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. రిలేషన్ కంటిన్యూ అవ్వాలి, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు. సో ఎక్కడ కూడా రిలేషన్ అనేది బ్రేక్ అవ్వకూడదు, కంటిన్యూ అవ్వాలి. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారండి, రెస్పాన్సిబుల్గా ముందుకెళ్తున్నారు. సో ఇదే క్రమంలో చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి మీ యొక్క పర్సన్ని హ్యాపీగా ఉంచడం కోసం. సో రిలేషన్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేసుకుంటూ పోతున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు. సో ఈవెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఏ రెస్పాన్సిబిలిటీస్లో నుంచి కూడా దీన్ని మనం ఎస్కేప్ చేయకూడదు అనే విధంగా అయితే ఫీల్ అవ్వట్లేదు. వచ్చేటువంటి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జాబ్ గురించి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, వీటన్నిటిని కూడా సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయండి. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయండి. వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా 1-2 సార్లు చూసుకుంటూ ఉన్నారు. సో ఇవి మన రిలేషన్కి ఎలా ఉపయోగపడతాయి, రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకెళ్ళవా, సో ఎలా ఉంటుంది ఈ రిలేషన్ అనేది, సో మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ ఈ క్రమంలోనే హ్యాపీగా ఉంచాలనేటువంటి దాంట్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. సో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, వాటిని ఎలా మనం
ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి. సో, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. సో, ఎక్కడా గూడా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం మరి ముఖ్యంగా బ్యాలెన్స్ చేస్తున్నారు కెరియర్‌ని. అదేవిధంగా జాబ్‌ని కానివ్వచ్చు, రిలేషన్‌ని కానివ్వచ్చు, మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఎక్కడ కూడా ఎస్కేప్ అవ్వట్లేదు. ఏ ప్రాబ్లమ్‌లో నుంచి కూడా మనం ఎస్కేప్ అవ్వాలి. ఈ ప్రాబ్లమ్‌లో నుంచి ఇలా మనం బయటకొచ్చేయాలని చెప్పైతే అనుకోవట్లేదు. అదేవిధంగా రిలేషన్‌ని కూడా ఎక్కడా కూడా బ్రేక్ చేయాలని ఫీల్ అవ్వట్లేదు. ప్రతి ఒక్క దాన్ని కూడా రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటూ ఉన్నారు. అల్టిమేట్‌గా మన పర్సన్ హ్యాపీగా ఉండాలి. పర్సన్ సంతోషంగా ఉండాలి. హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. రిలేషన్ హ్యాపీగా ఉండాలి. ఓవరాల్‌గా రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి. హ్యాపీగా ఉండాలి. ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఉండాలి. ఇది అల్టిమేట్‌గా మనసులో ఉన్న డ్రీమ్ అయితే. దీనికోసమే రెస్పాన్సిబిలిటీస్‌ని తీసుకుంటున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారండి. కెరియర్‌కి సంబంధించి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నా సరే ఫ్యామిలీ పరంగా, జాబ్ పరంగా ఎంత బర్డెన్ మోస్తున్నా సరే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వాలనుకోవట్లేదు. ఎక్కడా కూడా ఆహ్, బ్యాక్ వచ్చేయాలనుకోవట్లేదు. బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వస్తున్నా సరే లైఫ్‌లో ఈవెన్ మళ్ళీ సక్సెస్‌గా వెళ్ళాలి. ఫోకస్ చేస్తున్నారండి. కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. జాబ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాంటి రిలేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయాలి, బ్యాక్ వచ్చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా ఫీల్ అవ్వట్లేదు. ప్రతిదీ కూడా రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటున్నారు. రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మన పర్సన్ హ్యాపీగా ఉండాలి. రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే రిలేషన్ కోసమే. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. ఒక కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళాలి. ఈ ఉద్దేశంతోటే మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే ఉంది. మీరేదైతే రిలేషన్ కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, రిలేషన్ ఏ విధంగా అయితే మనం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో, దానికి సంబంధించినటువంటి రికగ్నైజేషన్ ఉంది. మీ పర్సన్ దృష్టిలో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మీ పర్సన్ కూడా ట్రై చేస్తూ ఉన్నారండి. రిలేషన్‌ని ఎలా ముందుకు తీసుకొనెళ్ళాలి, ఎలా సక్సెస్‌ఫుల్‌గా తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి. బట్ మీ మనసులో ఈ ఒపీనియన్ అయితే ఉంది. ఖచ్చితంగా మన పర్సన్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈవెన్ మీ పర్సన్ దృష్టిలో కూడా రిలేషన్ స్ట్రాంగ్‌గా వెళ్ళాలి. మీరు హ్యాపీగా ఉండాలి. మంచి కేరింగ్ ఉండాలి. మీరు చూపించేటువంటి కేరింగ్‌కి ఇంపార్టెన్స్ ఉంది. మీరిచ్చేటువంటి హోప్‌కి ఇంపార్టెన్స్ ఉంది. మీరిచ్చేటువంటి గైడెన్స్‌కి ఇంపార్టెన్స్ ఉంది. మీరిచ్చేటువంటి కాన్ఫిడెన్స్‌కి ఇంపార్టెంట్ ఉంది. మీ పర్సన్ దృష్టిలో కూడా సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారో, ఖచ్చితంగా రిలేషన్ అనేది స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఒక స్టెప్ ముందేస్తూ ఉన్నారు. ఎలాంటి కన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఒక స్టెప్ ముందేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేస్తూ ఉన్నారు. సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఒక క్లియర్ జస్టిస్ ఇమ్మీడియేట్‌గా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా అండి. యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది. మీరేదైతే ఫీల్ అవుతున్నారో మన పర్సన్ హ్యాపీగా ఉండాలి అని ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉంది. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్‌కి ఖచ్చితంగా ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది. ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. గైడెన్స్ ఇస్తున్నారు. ఎలా ఉండాలి? ఎలా రిలేషన్ ముందుకు తీసుకొనెళ్ళాలి? అలా ఏం చేయాలి? ఏ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా మనం రియాక్ట్ అవ్వాలి? స్ట్రాటజీస్ ఎలా తయారు చేసుకోవాలి? ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్‌కి మీరు గైడెన్స్ ఇస్తున్నారు. చెప్తున్నారు. రిలేషన్ ఎలా ముందుకు తీసుకొని చిన్న చిన్న కన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. వచ్చినా సరే వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి? ఎలా చేయాలనేది ఖచ్చితంగా ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తున్నారు. ఆల్వేస్ ఎప్పుడు కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. థర్డ్ పర్సన్ రావాలి, చేయాలి అని చెప్పేసి ఎక్కడ కూడా కోరుకోవట్లేదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతుంది. రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంది. ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి. చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ కోరుకుంటూ ఉన్నారు. హ్యాపీగా ఉండాలి. లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఫ్యూచర్ అంతా సక్సెస్ అవ్వాలి అనేటువంటిది ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్ అయితే చేయగలుగుతున్నారు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. బ్యాలెన్స్‌డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. రియలిస్టిక్‌గా ఆలోచిస్తున్నారు. రిలేషన్‌కి సంబంధించి రియలిస్టిక్‌గా ఆలోచిస్తున్నారు. ఏవైతే రియలిస్టిక్ కంటెంట్స్ ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయో ఇవి మాత్రమే మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా ఉంటేనే రిలేషన్ సక్సెస్ అవుతుంది. ఇలానే మనం ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ వద్దని చెప్పి చక్కటి గైడెన్స్ అనేది మీ పర్సన్‌కి ఇస్తున్నారు. అల్టిమేట్‌గా మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉన్నారు. రిలేషన్ పట్ల హ్యాపీగా ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ పట్ల హ్యాపీగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. ఒక హ్యాపీ లైఫ్ అనేది కోరుకుంటున్నారు. జాయ్‌ఫుల్ లైఫ్ కోరుకుంటూ ఉన్నారు. ఏదైతే మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నామో రిలేషన్‌కి సంబంధించి
ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏదైతే ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్తున్నామో, సో ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాటజీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మంచి కెరియర్ ఎలా ఉండాలి, ఒక మంచి లైఫ్ ఎలా ఉండాలి, ఒక మంచి జాబ్ ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ పర్సన్‌కి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్ ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, సో మీ పర్సన్‌ని చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు మీరు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. రిలేషన్ పట్ల సాటిస్ఫాక్షన్ ఉంది. కెరియర్ పట్ల సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఖచ్చితంగా జాబ్ పట్ల సాటిస్ఫాక్షన్ ఉంది. మరీ ముఖ్యంగా మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో ఎప్పుడూ గూడా మన పర్సన్ లేదా మన పార్ట్నర్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఏదైతే మీరు కష్టపడుతూ ఉన్నారో, సో దాని పట్ల మీకొక హ్యాపీనెస్ అనేదుంది. సో ఖచ్చితంగా ఇలాంటి లైఫే ఫ్యూచర్‌లో గూడా కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారండి. చాలా ప్రాబ్లమ్స్‌నైతే ఫేస్ చేశారు. సో అవన్నీ కూడా మీకు గైడెన్స్‌లాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఫ్యూచర్‌లో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. మన రిలేషన్‌లో గానీ, సో లైఫ్‌లో గానీ, ఫ్యామిలీ లైఫ్‌లో గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి ఏదైతే మీరు ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా ఒక గైడెన్స్‌లాగా మీకు ఉపయోగపడుతున్నాయి. ఒక మంచి గైడెన్స్‌ని మీ పర్సన్‌కి కూడా మీరు ఇస్తూ ఉన్నారు. సో, ఒక పాజిటివిటీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇలా వెళ్దాం, ఇలా మనం సక్సెస్ అవుదాం అని చెప్పేసి ఒక పాజిటివిటీ థింక్ ఉంది. సో, హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఒక మంచి హ్యాపీ సర్ప్రైజెస్ అయితే మీ లైఫ్‌లో ఉండబోతూ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉందండి యూనివర్స్. అందరూ బాగుండాలి. ఖచ్చితంగా మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నామండి. అందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, ఒక పాజిటివ్ ఎనర్జీ అందరిలో కూడా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా మా ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. మీ లైఫ్‌లో ఒక ఫన్ అనేది రాబోతూ ఉంది. ఒక హ్యాపీ క్షణాలనేవి రాబోతూ ఉన్నాయి. మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో హ్యాపీ క్షణాల కోసం అవన్నీ కూడా మీ లైఫ్‌లోకి రావటానికి, మీ లైఫ్ అనేది ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ కొన్ని చేంజెస్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరేదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి సమయం అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మీరేదైతే తయారు చేసుకుంటూ ఉన్నారో స్ట్రాటజీస్ కరెక్ట్ రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. వచ్చేటువంటి ఆ చిన్న ప్రాబ్లమ్స్‌ని కూడా ఖచ్చితంగా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక సక్సెస్ వైపు జర్నీ అయితే చేస్తూ ఉన్నారు. సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు కూడా మీ పర్సన్‌ని హ్యాపీగా ఉంచాలి అని ఫీల్ అవుతూ ఉన్నారు. సక్సెస్ అవుతుందా? సో, యూనివర్స్ చెప్తుందండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో, మీ యొక్క ఫోకస్ ఏదైతే ఉందో, మన పర్సన్ హ్యాపీగా ఉండాలి. సో, ఫైనాన్షియల్‌గా బాగుండాలి. రిలేషన్ బాగుండాలి. రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా కాన్‌ఫ్లిక్ట్స్ రాకూడదు. కాన్‌ఫ్లిక్ట్స్ ఏమన్నా వచ్చినా అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని మనం కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయాలి అని చెప్పి మీ సక్సెస్ వైపు మీరేదైతే డైరెక్షన్ వెళ్తూ ఉన్నారో, సక్సెస్ వైపు మీ ప్రయాణం ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో మీ పర్సన్‌ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మీ పర్సన్ ఆల్వేస్ హ్యాపీగా ఉండేటువంటి క్షణాలయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది. పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి, సక్సెసివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. అండ్ ఖచ్చితంగా చాలా ధైర్యంతోటి స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నారండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ముందు మీరు స్టెప్ వేస్తున్నారు. వాటిని క్లియర్ చేయడానికి, సో, మీ పర్సన్‌ని హ్యాపీగా ఉంచడానికి. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక కరెక్ట్ డైరెక్షన్‌లో మీరు వెళ్తూ ఉన్నారు. ఒక సక్సెసివ్ డైరెక్షన్‌లో మీరు వెళ్తూ ఉన్నారు. సో, అలానే వెళ్ళండి. అప్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడా కూడా డౌన్ అవ్వద్దు. చాలా కాన్ఫిడెన్స్ తోటున్నారు. విల్ పవర్ తోటున్నారు. అంతే కాన్ఫిడెన్స్ తోటి మీ డైరెక్షన్‌లో మీరు వెళ్ళండి. మీ ప్రయాణాన్ని కొనసాగించండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. అండ్ చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నా, ఎలాంటి చేంజెస్ వస్తున్నా, ఈవెన్ కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉన్నా, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా, సో, ఎక్కడ కూడా మీ విల్ పవర్ మిస్ అవ్వట్లేదు. సో, అల్టిమేట్‌గా మన పర్సన్ హ్యాపీగా ఉండాలి. రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పి మీ ప్రయాణం ఏదైతే మీరు కొనసాగిస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఆ ప్రయాణం అనేది సక్సెస్ అవ్వటానికి మీ పర్సన్ ఆల్వేస్ హ్యాపీగా ఉండటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉన్నాయి. సో, చాలా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారు. చాలా స్ట్రాటజీస్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. సో, వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి. సో, చాలా ధైర్యంతోటి స్టెప్స్ వేస్తూ ఉన్నారండి. ఒక్కొక్క స్టెప్ కూడా సో, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, అవి ఎంత నెగెటివ్‌గా ఉన్నా సరే, అవి ఎంత రిలేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నా సరే, ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ అనేది ఎయట్లేదు. సో, ఒకటికి రెండింతలు ముందుకెళ్తూ ఉన్నారు. ఎంత బ్యాక్‌కెళ్ళినా సరే, ఇంకా రెండింతలు ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఎక్కడ కూడా అల్టిమేట్‌గా మన పర్సన్ హ్యాపీగా ఉండాలి.
ఉంచాలి. సో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. రిలేషన్‌లో వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఎయిమ్ మీద ముందుకెళ్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఆహ్ చూస్తూ ఉన్నారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది. మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో వర్రీ అవుతూ ఉన్నారండి. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ సో, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. క్విక్ డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి టైం అనేది రాబోతూ ఉంది. స్పీడ్ డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి టైం రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా ఎలా ఉండబోతోంది, కెరియర్ ఎలా ఉండబోతోంది, లైఫ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. సో, ఖచ్చితంగా మన పర్సన్‌ని మనం హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాం. అందులో మనం సక్సెస్ అవుతామా? అవ్వమా? ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొంత వర్రీకి దారితీస్తూ ఉన్నాయి. కొంత ఆలోచనకు దారితీస్తూ ఉన్నాయి. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఏదైనా సరే మీరు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి అవకాశం అయితే ఉంది. సో, వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో, ఖచ్చితంగా ఈవెన్ కొన్ని సందర్భాల్లో నెగెటివ్‌గా ఉన్నా సరే వాటిని మీ రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌తోటి ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆలోచనలు అయితే చేయండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి. ఖచ్చితంగా ఒక ఆశతోటి, ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎంత చేంజెస్ వస్తున్నా సరే, సో, ఖచ్చితంగా ఒక హోప్ తోటైతే ఎదురు చూస్తున్నారు. ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అల్టిమేట్‌గా మన పర్సన్‌ని మనం హ్యాపీగా ఉంచాలి. మన పర్సన్ ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. ఒక ఒక మన మనసులో క్లియర్ పిక్చర్ ఉంది. సో, అది సక్సెస్ అవ్వాలి. మన మనసులో డ్రీమ్స్ ఉన్నాయి. అది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఐడియాస్ తీసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ దగ్గర నుంచి గానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి గానీ, సో, చాలా ధైర్యంగా స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు. సో, మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఎలా అయితే ఫైట్ చేస్తూ ఉన్నారో, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎలా అయితే మీరు ఓవర్‌కమ్ చేసుకుంటూ సో, ముందుకెళ్తూ ఉన్నారో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ఇన్స్పిరేషన్‌గా మారబోతూ ఉన్నారు. అండ్ ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఇంకొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలి. ఇంకొంచెం మనం ప్రణాళికలు సరిగ్గా తయారు చేసుకోవాలి. ఇంకా మనం స్పోర్టివ్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఎక్కడా కూడా డౌన్ స్టెప్ అయితే వేయట్లేదు. రిలేషన్‌లోంచి బ్యాక్ రావాలి. రిలేషన్ బ్రేక్ అవుతుందని మాత్రం ఆలోచించట్లేదండి. సో, ఖచ్చితంగా ఏది చేసినా సరే మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి. మన పర్సన్ హ్యాపీగా ఉండాలి. అండ్ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మాత్రమే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ చాలా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయండి. కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. బట్ వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి కొన్ని సార్లు వచ్చినటువంటి చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి కొంచెం అది గ్యాప్ ఎక్కువ రావటానికి మారుతూ ఉంది. గ్యాప్ ఎక్కువ తీసుకొనొస్తూ ఉంది. ఆ చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి వాటిలి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉన్నారు. వర్రీ అవుతూ ఉన్నారు. సో, ఈ కాన్‌ఫ్లిక్ట్స్ ఏమన్నా మన పర్సన్‌ని మన హ్యాపీనెస్‌కి ఏమన్నా దూరం చేస్తాయా? మన పర్సన్ ఏమైనా హ్యాపీగా ఉండరా? సో, మళ్ళీ ఈ కాన్‌ఫ్లిక్ట్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? వచ్చినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్‌ని. సో, ఎవరి వల్ల వస్తూ ఉన్నాయి? ఫస్ట్ ఇది ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారండి. ఎవరి వల్ల కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో, మనం ఏం చేయాలి? ఎలా ఈ కాన్‌ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్‌కమ్ చేయాలి. కొన్ని డిసగ్రీమెంట్స్ వస్తూ ఉన్నాయి. సో, డిసగ్రీమెంట్స్ వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎలా వీటిని ఓవర్‌కమ్ చేయాలి? తిరిగి మళ్ళీ ఎలా మన పర్సన్‌ని మనం హ్యాపీగా ఉంచాలి. సో, ఎలా ఒక కూల్ డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి సో, మళ్ళీ వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, రిలేషన్‌షిప్ బావుండాలి. ఓవరాల్‌గా ఆలోచన అయితే ఉందండి. రిలేషన్‌షిప్ బావుండాలి. సో, స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళకూడదు. సో, ఆ రిలేషన్‌లో డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఏవైనా సరే అనుకోకుండా ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా సరే వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా సో, కోరుకుంటూ ఉన్నారు. ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నారు. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇందాక మనం రీడింగ్‌లో కూడా చెప్పుకుంటూ ఉన్నాం. రిలేషన్‌కి సంబంధించి మరీ ముఖ్యంగా మీ పర్సన్‌ని హ్యాపీగా ఉంచడం కోసం చాలా హార్డ్ వర్క్ అయితే సో, చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఈవెన్ సక్సెస్ సో, ఫెయిల్యూర్ పక్కన పెట్టినా ఓవరాల్‌గా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో, హార్డ్ వర్క్ అనేది
హ్యాపీగా ఉంచాలి. సో, ఖచ్చితంగా అది మాత్రం ఆ ఎయిమ్ తోటున్నారండి. సో, ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు. ఒకవేళ ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి మాత్రం సో, ఖచ్చితంగా స్టెప్స్ అన్నీ కూడా వేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ప్లానింగ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, సో, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు. సో, ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరిక మీ పర్సన్‌ని హ్యాపీగా ఉంచాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా ఆహ్, నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీరేదైతే ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉన్నారో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో, అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ హార్డ్ వర్క్ ఏదైతే చేస్తూ ఉన్నారో, సో, మనం ఈ రీడింగ్‌లో కూడా చెప్పుకుంటూ ఉన్నామండి. ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతున్నారండి. వచ్చేటువంటి ప్రతి ఒక్క మా రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా తీసుకుంటున్నారు. మీరు రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే సో, ఇవన్నీ కూడా పాసిబుల్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్. మీ పర్సన్‌ని మీరు హ్యాపీగా ఉంచాలని చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుందా? సో, యూనివర్స్ చెప్తుందండి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఆహ్, ఇదండి మన లాంగ్ రైడ్. ఈరోజు మీరు గాని ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థాంక్ యూ వెరీ మచ్ అండి.